కోట్లాది భారతీయుల హృదయాల్లో దేశభక్తి జ్వాల రగిలించిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా గన్పౌండ్రీలోని మహబూబియా ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ పాల్గొని విద్యార్థినులతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం ఒక సమర నినాదంలా మారింది. బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ జాతీయ గేయం యావత్ భారతదేశాన్ని ఉద్యమ స్ఫూర్తితో నడిపించింది. సుజలాం సుఫా అనే పదాలు వినగానే ప్రతి భారతీయ హృదయం దేశభక్తితో ఉప్పొంగుతుంది. స్వాతంత్ర సమరయోధులకు వందే మాతరం ఊపిరిలా నిలిచింది అన్నారు. భావితరాలకు ఈ గేయం ప్రాధాన్యం తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని జూపల్లి పేర్కొన్నారు. వందే మాతరం పోరాట స్ఫూర్తిని నింపినట్లే విద్యార్థులు కూడా అదే దృఢ సంకల్పంతో జీవిత సవాళ్లను ఎదుర్కోవాలి. మీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తే దేశం గర్వపడుతుంది. మీ తల్లిదండ్రుల ఆశలు కలలు నెరవేర్చండి అని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, పాఠశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థినులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ ఈ నవీన్ నికోలస్ గారికి, హైదరాబాద్ పిఓ శ్రీమతి రోహిణి గారికి సాదర స్వాగతం. అలాగే నాంపల్లి మండల డిప్యూటీ ఈవో శ్రీ వెంకటేశ్వర గారికి పోరాటాలు చేసి తెల్ల దొరలకు అనేక వ్యతిరేక పోరాటాలు చేసినటువంటి తెలంగాణ గడ్డ, భారతదేశ గడ్డ మీద అందరూ కూడా గర్వపడాలి. వందే మాతరం అందరూ ఒకసారి వందే మాతరం. జోర్సే మన పుణ్యమానకు జూపడానికి గట్టిగా వందే మాతరం, వందే మాతరం, వందే అందరూ ఒకసారి చేతి ఫోటో కోసం వందే మాతరం, 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 వందే మాతరం. వీళ్ళందరూ విద్యార్థులు, భవిష్యత్తు వారు. మన యొక్క సమాజం గురించి, మన సంస్కృతి గురించి చర్చలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఎట్లయితే మనకు ఈ యొక్క వందే మాతర గీతం ఆరంభిస్తామో అట్లాగే అసతోమా సద్గమయ అనే పేద వాక్యం, అట్లాగే సత్యమేవ జయతే ఉపనిషత్తు పాఠం, జననీ జన్మభూమించ రామాయణ శ్లోకం, మా ఫలేషు కదాచన గీతా ప్రబోధం, నో ద సెల్ఫ్ శ్లోకటి సూత్రం, అట్లాగే పోరాడితే పోయేది. ఇటువంటి చాలా గొప్ప గొప్ప మేధావులు, రచయితలు మనకు అందించినటువంటి యొక్క ఇవన్నీ గొప్ప అంశాలు. ఆ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ చేసుకోవాలా. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఏ విల్లింగ్ మైండ్. అట్లాగే మరి మీ యొక్క తల్లిదండ్రులు కష్టపడి మనం చదివిస్తా ఉన్నారు. మరి వారి ఆశల్ని, కళలను మీరు నెరవేర్చాలి. ఈనాడున్నటువంటి వాట్సాప్లకు, సెల్ ఫోన్లకు, టీవీలకు బానిసలు కావద్దు. అట్లాగే మీరు చెడు అలవాటు జోలికి పోకుండా మీ యొక్క
జీవిత లక్ష్యం చేరడం కోసం మీరందరూ కూడా కష్టపడి తపనతో చదవండి, ఇష్టపడి చదవండి. ఖచ్చితంగా మీరు తలుచుకున్నటువంటి, మీరు ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరువ కాగలుగుతారు. అట్లాగే ఉపాధ్యాయులను గౌరవించండి. పది రోజున ఈ యొక్క వందే మాతర గీతని మనం ఈ సందర్భంగా మనం మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే భారతదేశ స్వాతంత్రోద్యమంలో బంకిం చంద్ర చటర్జీ గారు రచించినటువంటి ఈ వందే మాతర గీతం జాతిని ఉద్యమం వైపు నడిపించి ప్రేరణ ఇచ్చినటువంటి గీతం ఈ వందే మాతర గీతం. వందే మాతరం అంటే మాతృభూమికి నమస్కారం. అట్లాగే మరి మొట్టమొదటిగా 1996లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ పాటను ఆలపించడం జరిగింది. జాతీయ గీతంగా ప్రకటించిన తేదీ 24 జనవరి 1950. ప్రతినిత్యం కూడా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క జాతీయ గీతాన్ని ఆలపిస్తా ఉన్నాం. అట్లాగే ఈ యొక్క వందే మాతర గీతాన్ని దీనికి సంబంధించి మనం కొంత డీటెయిల్ గా మాట్లాడే సందర్భంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే సుజలాం సుఫలాం మలయజ శీతలాం ఈ పదాలు వింటేనే ప్రతి మనసు కూడా, ప్రతి భారతీయుడి మనసు కూడా ఉప్పొంగుతుంది. అట్లాగే ఈ స్వాతంత్ర సంగ్రామంలో సమరయోధులకు ఊపిరిగా స్వతంత్ర భారతంలో జాతీయ గీతంగా అజరామర కీర్తిని పొందినటువంటి వందే మాతరం ఇది ఒక అక్షర జ్వాల. ఈ స్కూల్ ఎడ్యుకేషన్ గారు, ఇతర జిల్లా అధికారులు, ఈ పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులందరూ కూడా చారిత్రాత్మకమైనటువంటి ఒక హెరిటేజ్ స్కూల్ ప్రిన్సెస్ మహబూబియా గర్ల్స్ హై స్కూల్లో ఈ రోజు ఈ వేడుక జరుపుకుంటా ఉన్నాం. అందరికీ తెలుసు వందే మాతరం మనం ఈ రోజు నిత్య జీవితంలో మనకి ఏ విధంగా ఒక బతకడానికి ఆక్సిజన్ ఎలా పీల్చుకుంటామో ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో వందే మాతరం ఆ విధంగా మనందరికీ ప్రేరేపితం చేసినటువంటి ఒక గీతం ఇది. ఎక్కడికి వెళ్లినా ఆనాడు స్వతంత్రం సాధించడానికి జరిగిన పోరాటంలో మన నినాదాన్ని, మన విధానాన్ని, మన ఆకాంక్షను చెప్పడానికి ఉపయోగించినటువంటి గీతం. ఈ గీతం మీ అందరికీ కూడా ఇది ఎందుకు మళ్లీ సామూహిక ఆలాపన చేస్తున్నామంటే మీ జీవితాల్లో కూడా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని భవిష్యత్తులో ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి అంతే కఠోరమైన విధంగా దీక్ష చేయాలి. ఆ పాటలో ఉన్నటువంటి, ఆ గీతంలో ఉన్నటువంటి అర్థము, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఇవన్నీ అవగతం చేసుకొని జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగడానికి ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచన. అదేవిధంగా చరిత్ర తెలిస్తే ప్రస్తుతం మనం ఆచరిస్తే భవిష్యత్తు మూడు ఎప్పుడు కూడా సైకిల్ లాగా తిరిగే ఈ సందర్భంలో చరిత్రలో ఉండబడేటువంటి ఇటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి అవకాశం మీ అందరికీ దొరికింది. తప్పకుండా మీ అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని, మీ తల్లిదండ్రుల ఆకాంక్షలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యా విషయంలో ఇచ్చే ప్రోత్సాహాన్ని స్వీకరించుకొని బాగా ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.